భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా రెండో మహాసభలు పోరాటాల పురిటిగడ్డ ఎంతోమంది అమరవీరుల రక్తంతో ఏర్పెక్కినటువంటి డోన్లో ఈ మహాసభలు జూలై 30, 31 జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 2500 మంది పార్టీ సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, భూములు పరిశ్రమల కోసం, భూములు కోల్పోయినటువంటి రైతాంగం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం, ఈ నేటికి ఈరోజు కనీసం ప్రభుత్వ పథకాలను సూపర్ 6 పథకాల అమలు కోసం, అదేవిధంగా ఈరోజు కేవలం నేను పెద్ద ప్రభుత్వం ఎన్డీఏ మా డబుల్ ఇంజిన్ సర్కార్ చెప్పుకున్న ప్రభుత్వం నంద్యాలకి కూతవేటి దూరంలో ఉన్న అరగలూరు రిజర్వాయర్ కూడా డబ్బులు ఇవ్వలేని ఒక దుస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం, ఈరోజు అనేక రైతులు పంట పండిస్తే పంటకు గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వరికి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య నకిలీ విత్తనాల సమస్య. ఈరోజు ముఠా నాయకులుగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఈ జిల్లా అభివృద్ధి కోసం సిద్ధేశ్వరం అలుగు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బైరెడ్డి శబరి విధానాల మీద ప్రజానికాన్ని మరొకసారి ఉద్యమాల వైపు నడిపించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా మహాసభలు 30, 37 తేదీలో డోన్ వేదికగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కమిడి ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కమిడి రామచంద్రయ్య గారు, జగదీష్ గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజలి గారు, ఇంకా లెనిన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభలో అన్ని కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, అదేవిధంగా శ్రామిక మహిళా సంఘంలో అన్ని సంఘాల, ప్రజా సంఘాలకు నాయకత్వం వహించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా రాబోతూ ఉంది. ఈరోజు కార్మిక చట్టాలలో 4 కోళ్లు తీసుకురావడం కానీ, లేదా అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికుల కోసం కానీ, ఈరోజు ఈ జిల్లాలో ప్రధానంగా అగ్రికల్చర్ వ్యవసాయము ప్రధానమైన పంట. అందుకు ఈ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం ఇలాంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భౌగోళికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కేవలం ఒకే సామాజిక వర్గం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అంటుపెట్టుకుంటూ ఒకే సామాజిక వర్గానికి పెత్తనం కోసం ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో చైతన్యం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికే టౌన్లో ఆహ్వాన సంఘం వాళ్ళు విపరీతమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, మహాసభకు అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విషయాలను కూడా చెప్తారు. ఈరోజు చాలా దుర్మార్గం. ఈరోజు అధికారంలోకి వచ్చే కొంది ఒక విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజానీకాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కేవలం తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి తప్ప వాళ్ళ ఈ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం ఏమాత్రం కూడా కృషి చేయడం లేదు. ఈరోజు 1 సంవత్సర కాలంలో సుపరిపాలన అని చెప్తా ఉన్నారు. సుపరిపాలన వాళ్ళ కుటుంబాల సుపరిపాలన తప్ప ప్రజానిక సుపరిపాలన కాదని చెప్పేసి ఈ మహాసభల వేదిక పెంచబోతా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 పథకాల్లో ప్రధానంగా ఈరోజు విద్యార్థి నిరుద్యోగులకు అందరికీ కూడా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, కనపడటంలే. లేదా మహిళలకు సంబంధించి నెలకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు, అసలు ఊసే లేదు. P4 పథకానికి నేను చేశానని చెప్పి ఇలాంటి అనేక అంశాల మీద ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా భౌగోళికంగా దళితులకు సంబంధించి ఈరోజు చాలామంది దళితులు, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల వాళ్ళకి ఇంకా నేటికి ఆలయాల్లో ప్రవేశం లేదు. 2 క్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉంది. ఇలాంటి సామాజిక అంశాల మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా మా మహాసభల్లో చర్చించి ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మరొకసారి సమరసంగం పూర్చడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని చెప్పేసి తెలియజేస్తాను. ఈ మహాసభల విజయవంతానికి ఇక్కడ డోన్ ప్రజలతో పాటు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి రేపు జరగబోయే ర్యాలీ, ప్రదర్శన, బహిరంగ సభ, అదేవిధంగా ప్రతినిధుల సభ 2 రోజుల పాటు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ మహాసభలకి బహిరంగ సభకి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేటు, ఈ మధ్య కాలంలో మృతి చెందినటువంటి కమిటీ దిగూరు సాహెబ్ ప్రాంగణంగా దానికి నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతినిధుల సభకి
మన మహిళా సమాఖ్య నాయకురాలు ఎంతో సామాజిక ఉద్యమాల్లో పన్నటువంటి సుగుణమ్మ గారి ప్రాంగణంగా దాన్ని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకుడు ఈ డోన్ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావంలో ఒకరైనటువంటి కమ్రేడ్ సొంటి పెద్దయ్య గారి మహాసభ ప్రాంగణంగా ఆయన పేరు నామకరణం జరిగింది. అదేవిధంగా భోజనశాలకు సంబంధించి టౌన్ పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి గౌండ భాష గారిని ఆయన మనకు గుర్తుగా వాళ్ళ అమరవీరుల స్ఫూర్తిగా బొట్టశాలకి గౌండ భాష పేరుని, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ మేము ఈ 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఉద్యమాలకు సంబంధించి మా పార్టీ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఉండి అకాల మరణం పొందినటువంటి ఆత్మకూర్చి ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాసుల పేరుని ఫోటో ఎగ్జిబిషన్ ప్రాంతానికి కూడా చేయడం చెప్పేసి జిల్లా పార్టీగా వాళ్ళ గౌరవాన్ని ఎంతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి వాళ్ళ మృతి చెందిన వాళ్ళు తీసుకున్నటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకుని పోయేదానికోసం ఈ మహాసభల ప్రాంగణాలుగా వాళ్ళ నామకరణం కూడా చేయదలిసిందని చెప్పేసి తెలియజేస్తాం. సిపిఐ నంద్యాల జిల్లా 2వ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు. సరే, ఈరోజు డోన్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా 2వ మహాసభలు మరి రేపు ఎల్లుండి జరగబోతూ ఉన్నాయి. మరి ఈ మహాసభల సందర్భంగా ఒక ప్రత్యేకత ఉంది. భారత గడ్డపై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు డిసెంబర్లో పూర్తిగా వస్తూ ఉంది. అదేవిధంగా డోన్ పట్టణంలో డోన్ ప్రాంతంలో కూడా సిపిఐ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మరి డోన్ పట్టణంలో జరుగుతున్నటువంటి మహాసభలకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలన ముగిసింది. మరి ఈ సందర్భంగా 2014 నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా పక్కన పెట్టి ఒక సొంత అజెండాతో, ఒక మతోన్మాద అజెండాతో మరి ఈ దేశంలో విద్వేషాలు సృష్టించేటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల కూటమితో ఏర్పాటైనటువంటి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం యొక్క అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తయింది. మరి ఇటీవల కాలం నుండి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి మరి అనేక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఈరోజు తీసుకుంటా ఉన్నాడు. ప్రజలపై భారాన్ని మోపేదానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి సందర్భంగా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పినటువంటి అంశం ఏమంటే, నేను విద్యుత్ ఛార్జీలు పెంచము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలు స్మార్ట్ మీటర్లు పెట్టకుండా వాటిని ధ్వంసం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆయన పర్యటన చేస్తూ మరి మీరు స్మార్ట్ మీటర్లు పగలగొడితే మీ పైన కేసులు పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేస్తామని చెప్పారు. అయితే 1 సంవత్సరం కాలం ముగిసిన అదానీ కంపెనీతో విద్యుత్ ఒప్పందం పైన చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఏమాత్రము రద్దు చేయకుండా ఈ ప్రభుత్వం కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి సాధారణ పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపడానికి స్మార్ట్ మీటర్లు బిగిస్తే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తీసుకుంటా ఉన్నారు. మరి దీన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆగస్టు మొదటి వారంలో ఆగస్టు 5వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించుకునేంత వరకు మరి సిపిఐ పోరాటాలకు సన్నద్ధమవుతూ ఉంది. వాటి ఉపసంహరించుకునేంత వరకు, భారం మోపకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేంత వరకు మరి విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏమంటే, ఆనాడు 2000 సంవత్సరంలో కూడా ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల వల్ల మరి ఆనాడు సుమారుగా సుదీర్ఘకాలంగా వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకున్నాయి. 3 పోలీస్ కాల్పులో చనిపోయారు. ప్రజల్లో
విద్యుత్ ఛార్జీల పెంపుదల పైన వచ్చినటువంటి వ్యతిరేకత వల్లనే 2000 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. 10 సంవత్సరాల పాటు అధికారంలోకి దూరంగా ఉన్నారు. మరి దాన్ని గమనంలోకి పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మరి ఈసారి అధికారులకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా దాన్ని గుర్తుపెట్టుకుని తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించేదానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇటీవల మొన్ననే నంద్యాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఒక మాట చెప్పాడు. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మేమందరిని కూడా అక్కడో చేర్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. మాధవ్ చేసినటువంటి ప్రకటన సిగ్గుచేటుతో మరి భారతీయ జనతా పార్టీ తల వంచుకోవాలి. భారతదేశంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారం ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్క ముస్లింని కూడా పార్లమెంటు టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వకుండా మరి రోజు ఒక లౌకిక ప్రభుత్వం, భారత రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము దాన్ని తూట్లు పొడిచేదానికి నడుస్తూ ఉంది. అందుకే సిపిఐగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఏ రాష్ట్రంలో ముస్లింలకి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందో మరి దాన్ని తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా 2వ జిల్లా మహాసభలు రేపు ఎల్లుండి అంటే జూలై 30-31 తారీఖున భారీ ఏర్పాట్లతో జరుగుతూ ఉన్నాయి. రేపు మొదటి రోజు డోన్ పట్టణంలో కొత్త బస్టాండ్ నుంచి ప్రజా ప్రదర్శన దాదాపు 3000 మందితోన ప్రజా ప్రదర్శన మొదలై పాత బస్టాండు గాంధీ చౌక్ నందు పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభ ర్యాలీలోన ముందుగా 50 మంది కళాకారులతోన ఈ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కళారూపాల్లోన మరి అనేక రూపాల్లోన కళా ప్రదర్శన అగ్రభాగం ఉంటుంది. ఆ తర్వాత నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువకులంతా కూడా మరి 3000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటా ఉన్నారు. మరి బహిరంగ సభ పూర్తిగా మన కమ్యూనిస్టు శ్రేణులంతా కూడా జిల్లా వ్యాప్తంగా 29 మండలాల నుండి పాల్గొంటా ఉన్నారు. మరి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఈ డోను పట్టణంలోనే మార్కెట్ యార్డ్ ఎదురుగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు ప్రతినిధుల సభ 250 మందితో ఈ 29 మండలాల నుండి హాజరవుతున్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా 4 గంటలకు జెండా ఆవిష్కరణ చేసుకొని అమరవీరుల స్తూపాన్ని ప్రారంభం చేసుకొని ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. మరి ఈ మహాసభలు 2 రోజుల పాటు మొదటి రోజు అది, రెండో రోజు ప్రతినిధుల సభ మరి కంటిన్యూగా జరుగుతుంది. ఈ మహాసభలో ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రైతులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులైనటువంటి యువకులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, అలాగే కౌలు రైతులు, ఇలా అనేక దళితులు, బీసీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల పాటు మరి చర్చ జరిపి భవిష్యత్తు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించుకొని విజయవంతించడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తాం. మరి ప్రధానంగా ఇప్పటికే డోన్ పట్టణంలో ఈ మహాసభల విజయవంతం కోసం తోరణాలు, అలాగే ఎర్ర జెండాలు, వివిధ అన్ని అలంకరణలను కూడా పూర్తి ఏర్పాట్లను కూడా మరి ఇప్పుడే పూర్తి అయినాయి. అలాగే వచ్చే ప్రతినిధులకు, అలాగే ఈ బహిరంగ సభకు హాజరవుతున్నటువంటి రైతులు, కార్మికులందరూ కూడా భోజన ఏర్పాట్లు కానీ లేదా వాళ్ళకు కావాల్సినటువంటి మరి ప్రదర్శనలో కావాల్సినటువంటి ఎర్ర కవాతు దాదాపు ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకత్వం అంతా కూడా దాదాపు 200 మంది ఎర్ర కవాతు ముందు మరి కళారూపాల తర్వాత కవాతు నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా ఈ 2 రోజుల పాటు మహాసభలు మరి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా దీంట్లో ఆహ్వాన సంఘంలో మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా
మిత్రులు కూడా మీరు ఆహ్వాన సంఘంలో ఉన్నారు. మీరు కూడా ఈ విజయవంతం మరి చేయడం కోసం మీ సహకారం కూడా అందించాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభ విజయవంతం కోసం ఈ డోన్ నియోజకవర్గంలో మరి పోరాటాల పురిటిగడ్డ, మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ప్రాణ త్యాగం చేసినటువంటి చరిత్రటువంటి పార్టీ మహాసభలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా అంతా కూడా ఎర్ర జెండాను ముందుకు తీసుకొని పోయేందుకు కోసం, ఎర్ర జెండాని ముందుకు తీసుకొని పోవడంతో పాటు సిపిఐ పార్టీ మరి విస్తృతంగా బలోపేతం చేసేందుకోసం, అలాగే ప్రజా సమస్యల మా పోరాటాలు బలంగా నిర్వహించేందుకోసం మరి కార్యాచరణ చేయబోతున్నాం. దీనికంతా కూడా డోన్ నియోజకవర్గ ప్రజలు సహకరించాలని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తాం.